మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఎఫెక్ట్ పడింది. భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మాజీ మంత్రి ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఆయన చేసిన ఒక పోస్ట్ వైరల్ అయింది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి విజయవాడ రావాలంటే వయా తెలంగాణ వెళ్లాల్సి వస్తుంది అన్నట్టుగా గంటా శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎటువంటి కార్యక్రమం ఉన్న విశాఖ వాసులు ఫ్లైట్ కావాలంటే ఉదయం పూట హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగి మళ్ళీ విజయవాడ ఫ్లైట్ని క్యాచ్ చేయాల్సి వస్తుంది అన్నది ఆయన ఆవేదన. ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్రకే చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వీళ్ళందరికీ ట్యాగ్ చేస్తూ గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ మీద విస్తృతమైనటువంటి చర్చ సాగింది. విశాఖ విజయవాడ మధ్య డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్ లేకపోవడం ఏంటి అంటూ చాలా మందే ఆశ్చర్యం, అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ పోస్ట్ మీద టీడీపీ నాయకత్వం రాజకీయంగా స్పందించినట్టు కనిపించింది. గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చెయ్యొద్దు అంటూ నియంత్రించే ప్రయత్నం జరిగినట్టుగా కథనాలు వచ్చాయి. గంటా శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇచ్చారు అంటూ ప్రకటనలు వచ్చాయి. తీరా ఇప్పుడు ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు ఎఫెక్ట్ కారణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ కదిలినట్టుగా కనిపిస్తోంది. గతంలో విశాఖపట్నం విజయవాడ మధ్య ఉదయం పూట ఫ్లైట్ సర్వీస్ నడిపిన ఇండిగో మళ్లీ తన సర్వీసులు పునరుద్ధరించేందుకు రంగంలో దిగింది. దాంతో ఇప్పుడు విశాఖపట్నం వాసుల సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి అమరావతికి రావాల్సినటువంటి వాళ్ళు ఫ్లైట్ కోసం ఎదురు చూస్తుంటే అలాంటి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేందుకు తగ్గట్టుగా ఉదయం పూట ఇండిగో ఒక సర్వీస్ నడిపేందుకు తగ్గట్టుగా షెడ్యూల్ ఇచ్చింది. జూన్ 1వ తారీఖు నుంచి ఇండిగో ఫ్లైట్ కొత్త డొమెస్టిక్ సర్వీస్ ప్రారంభించబోతుంది. ఇది గతంలో వాస్తవానికి ఉన్నదే, కానీ మధ్యలో ఆశించినంత ప్యాసింజర్స్ ఫ్లో లేదు అనేటువంటి కారణంతో ఇండిగో సంస్థ నిలిపివేసింది. ఇప్పుడు రాజకీయంగా గంటా శ్రీనివాసరావు నుంచి వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇతరులు అనేక మంది ఇలాంటి పరిస్థితి మీద ఆశ్చర్యం వ్యక్తం చేయడం వల్ల కావచ్చు, ఉత్తరాంధ్రకే చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించాల్సి వచ్చింది. శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఆయన రాష్ట్రానికే చెందినటువంటి రాజధానికి వెళ్ళడానికి ఫ్లైట్ సర్వీస్ లేదంటే అది ఆయన కూడా నామోషిగా భావించాల్సినటువంటి వ్యవహారం. దీన్ని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేసేలాగా పబ్లిక్ పోస్ట్ పెట్టడంతో చివరికి రామ్మోహన్ నాయుడు కదిలి ఇప్పుడు ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది విశాఖ వాసులకి చాలా ఊరటనిస్తుంది. వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేందుకు తగ్గట్టుగా అటు ఇటు 2 సర్వీసులు నడిపేదానికి తగ్గట్టుగా ఇండిగో సిద్ధమవుతుంది. ఇది అమరావతికి విశాఖపట్నానికి మధ్య ఖచ్చితంగా కనెక్టివిటీని పెంచేందుకు, మరింత మందికి సానుకూలంగా మారేందుకు, అనేక మంది అటు ఇటు ఫ్లైట్ సర్వీసులో సులువుగా చేరుకునేందుకు అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు.